సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకుంటున్నటువంటి నిర్ణయాల మీద తెలంగాణ హిందువులు బగ్గుమంటా ఉన్నారు. కాంగ్రెస్ పరిపాలన మొదలైనప్పటి నుండి తెలంగాణ రాష్ట్రంలో 2023 డిసెంబర్ 7వ తారీఖు నుండి మొత్తం హిందువుల దేవాలయాల మీద దాడులు చూసినాం. ముత్యాలమ్మ గుడి నుంచి మొదలుపెట్టుకొని నిన్నటి వరకు దసరా నవరాత్రుల సమయంలో మలక్పేట్ అక్బర్బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో అమ్మవారి ప్రొజెషన్లో గుడ్ల దాడి చేసినటువంటి పరిస్థితిని తెలంగాణ రాష్ట్రంలో చూసినాం. ఇదే తెలంగాణ రాష్ట్రంలో పాలస్తీన్కి సంబంధించి సపోర్ట్ చేస్తూ చార్మినార్ వద్ద పాత బస్తీలో పాలస్తీన్ జెండలు ఎగరడం చూసినాం. అక్కడే పోలీసులు కళ్ళు తెరిచి ఇట్లే చూసుకుంటూ నిలబడిపోయారు, కానీ కనీసం ఏమనలేకపోయినాం. ఇదే తెలంగాణ రాష్ట్రంలో చార్మినార్ వద్ద బతుకమ్మ సంబరాలు చేసి వస్తున్నటువంటి హిందూ ఆడబిడ్డల మీద ఒక ఆటో డ్రైవర్ దాడి చేయడానికి పాల్పడ్డటువంటి సందర్భాలు చూసినాం. రీసెంట్గా 2-3 నెలల క్రితం బంజారా హిల్స్లోని పెద్దమ్మ గుడిని కూల్చివేయడం చూసాం హైడ్రా అధికారులు. క్లియర్గా కాంగ్రెస్ పార్టీ హిందువుల ద్వేషి. కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ భారతదేశంలో కూడా హిందువులంటే హింస అని చెప్పి పార్లమెంట్ సాక్షిగా చెప్పినటువంటి పరిస్థితులు, తర్వాత హిందువుల మీద ఎలాంటి దాడులు జరిగినా కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు మాట్లాడినటువంటి పరిస్థితి.